హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. మహేష్ బాబు ఫ్యాన్స్, రాజమౌళి ఫ్యాన్స్, జనరల్ ఆడియన్స్ అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి ఎస్ఎస్ఎంబి 29 సినిమాకి సంబంధించినటువంటి అనేక విశేషాలు నిన్న వెల్లడి చేశారు. గత కొన్ని రోజులుగా ముఖ్యంగా బాలీవుడ్ మీడియాలో ఏదైతే ప్రచారంలో ఉందో వారణాసి అనే టైటిల్ ఈ సినిమా కోసం పరిశీలిస్తున్నారని చెప్పి అక్కడ మీడియా మొత్తం ప్రిడిక్ట్ చేసింది. దాన్ని బట్టి ఈ సినిమాకి ఖచ్చితంగా వారణాసి అనే టైటిల్ పెట్టే అవకాశం ఉందని చెప్పి ఇక్కడ మన వాళ్ళందరూ కూడా అనుకున్నారు. కానీ లాస్ట్ మినిట్లో ఏమైనా మార్చుతారా? వారణాసి అనేది మరి అంటే ఒక పాన్ పాన్ వరల్డ్ సినిమాగా రూపొందుతున్నటువంటి సినిమాకి వారణాసి అనే ఒక పుణ్యక్షేత్రం పేరు పెడతారా ఏంటని చెప్పి కొన్ని అనుమానాలు కొంతమంది వ్యక్తం చేశారు. చివరి నిమిషంలో అయినా మార్చుతారా ఏంటని కూడా అనుకున్నారు. కానీ ఈ సినిమాకి వారణాసి అనే టైటిల్నే కన్ఫర్మ్ చేశారు. వారణాసికి ఉన్న ప్రత్యేకత మనందరికీ తెలిసిందే. మన దేశంలో వారణాసి గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. పైగా అది ఇప్పుడు మన ప్రధాని నరేంద్ర మోడీ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గం కూడా వారణాసి అనేది. ఆ విధంగా కూడా దానికి ప్రత్యేకత ఉంది. ఇంకా నిన్న జరిగినటువంటి రామోజీ ఫిల్మ్ సిటీలో ఇంతకుముందు ఎప్పుడు జరగని విధంగా ఒక సినిమాకి సంబంధించినటువంటి అనౌన్స్మెంట్కి సంబంధించినటువంటి ఒక ప్రెస్ మీట్ని అంత లార్జ్ స్కేల్లో చేయడం, దాదాపుగా 25-30 వేల మంది హాజరయ్యారు. సినిమా యూనిట్ మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, కీరవాణి, రాజమౌళి, పృథ్వీరాజ్ సుకుమార్ అని వీళ్ళందరూ హాజరయ్యారు. అంటే ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ లాగే చేశారు. కాకపోతే ఏదైతే ఈ సినిమాకి సంబంధించినటువంటి ఒక టీజర్ లాగా, ఒక గ్లిమ్స్ లాగా రిలీజ్ చేశారో అది చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. జనరల్గా ఇటీవల కాలంలో RRR కానీ అంతకుముందు కొన్ని సినిమాలకు, బాహుబలికి స్టోరీ అలా రివీల్ చేయలేదు. కానీ ఏగా, మర్యాద రామన్ ఇలా కొన్ని సినిమాలకి రాజమౌళి ఓ ప్రెస్ మీట్ పెట్టి ఈ సినిమా తను ఏం తీయబోతున్నాను, ఏంటి క్యారెక్టరైజేషన్స్ ఎలా ఉంటాయి, ఏంటి ఇటువంటివన్నీ ఆయన చెప్పేవాడు. అలాగే ఈ సినిమాకి సంబంధించి బయట రకరకాలుగా ఊహాగానాలు, మహేష్ బాబు క్యారెక్టర్ ఎలా ఉంటుంది, ప్రియాంక చోప్రా క్యారెక్టర్ ఎలా ఉంటుంది, అది ఇది అని చెప్పి ఎవరికి వాళ్ళు రకరకాలు విజువలైజ్ చేసుకుంటూ, తర్వాత రేపొద్దున్న వాళ్ళు తీసే సినిమాకి దీనికి సంబంధం లేకుండా ఉంటే ఇబ్బంది అవుతుందేమో అన్న ఉద్దేశంతో ఏంటి స్టోరీ ఏంటన్నది చెప్తాడేమో అని చెప్పి అనుకున్నారు. అయితే ఆయన మాటలతో చెప్పకుండా విజువల్ తోటి చూపించాడు. అలాగే ఇందులో మహేష్ బాబుని రాముడిగా చూపించబోతున్నాం అన్న విషయాన్ని కూడా నిన్న వెల్లడి చేశారు. అది అసలు ఎవరు ఊహించని ఇదన్నమాట. అంటే జనరల్గానే మహేష్ బాబు ఇప్పటివరకు తను కూడా నిన్న ఇందులో చెప్పాడు తన ప్రసంగంలో, నాన్నగారు ఎప్పుడు కూడా నాన్నగారు ఏది చెప్పినా కూడా నేను ఆయనకు నో చెప్పేవాడిని కాదు, ఆయన మాట జవదాటేవాడిని కాదు. కానీ ఆయన రే నీకు ఒక రాముడు, కృష్ణుడు లాంటి పాత్రలో, పౌరాణిక పాత్రలో నువ్వు బాగా సూట్ అవుతావు, ఒదిగిపోతావు, నువ్వు చేయాలరా అని చెప్పి నన్ను చాలాసార్లు నాకు చెప్పినా కూడా నేను సున్నితంగా నేను దాన్ని తిరస్కరించాను. కానీ ఇప్పుడు అనుకోకుండా ఆయన భౌతికంగా దూరమైన 2-3 సంవత్సరాల తర్వాత రాజమౌళి గారు నాకు ఈ పాత్రను ఆఫర్ చేయడంతో నేను కాదనలేకపోయాను. ఆ విధంగా ఇప్పుడు నాన్నగారి మాటని, నాన్నగారి కోరికని మన్నించినట్టు అయ్యింది అని చెప్పి ఆయన చెప్పాడు. అలాగే రాజమౌళి కూడా ఆయన మాటల్లో ఏమన్నాడంటే, నేను మహేష్ బాబు రాముడి పాత్రకి సూట్ అవుతాడా లేదా, అంటే మహేష్ బాబు జనరల్ క్యారెక్టరైజేషన్కి, ఆయన స్వతహాగా ఆయన వ్యక్తిత్వానికి కొంచెం జోక్స్ వేస్తూ సరదాగా జోవియల్గా ఉండే ఆయన మనస్తత్వానికి కృష్ణుడి క్యారెక్టర్ అయితే సూట్ అవుద్ది. కానీ రాముడు అంటే ఎంతో గంభీరంగా ఉండాలి, అతనికంటూ ఒక కొన్ని స్టాండర్డ్స్ ఎవరైతే ఎన్టీఆర్ ఇలా కొంత శోభన్ బాబు ఇలా చేసి ఉన్నారు, అలాగే ఆ పాత్రలో రాముడి పాత్రలో మహేష్ బాబు ఎంతవరకు ఒదిగిపోతాడనే ఒక చిన్న సంశయం ఉండేది. కానీ అట్ ది సేమ్ టైం డెఫినెట్గా మహేష్ బాబుకి చాలా పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది, చాలా అద్భుతంగా ఈ పాత్రను పోర్ట్రే చేయగలుగుతాడు రాముడిని అని చెప్పి ఒక నమ్మకం ఉండేది. ఈ రెండింటి మధ్య కొద్ది రోజులు నేను ఇది చేసిన తర్వాత ఫైనల్గా షూట్కి వెళ్ళిన తర్వాత అదొక అద్భుతమైనటువంటి అనుభవం. 60 రోజులు షూటింగ్ చేశారంట. అందులో అంటే రాముడి గెటప్లో ఎన్ని రోజులు షూట్ చేశారో మనకి ఇంకా క్లారిటీ లేదు. కానీ రాముడి పాత్రకు సంబంధించిన షూటింగ్ అయితే కొంతవరకు జరిగిందని చెప్పి నిన్న రాజమౌళి చెప్పిన మాటలను బట్టి మనకు అర్థమవుతుంది. అంటే అందులో మహేష్ బాబు ఎంత అద్భుతంగా ఉన్నాడు అంటే, ఆ రాముడి గెటప్తో ఉన్న దాన్ని నేను కొన్ని రోజులు వాల్పేపర్గా పెట్టుకున్నాను నా ల్యాప్టాప్కి. కానీ మళ్ళీ ఎవరైనా చూసి అదేమైనా లీక్ అవుద్దేమో అన్న భయంతో దాన్ని తీసాను. చాలా చాలా అద్భుతంగా ఉన్నాడని చెప్పి ఈ సినిమాపై ఉన్న అంచనాల్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోయాడు రాజమౌళి. అలాగే నిన్న ఈవెంట్ని
అంటే చిన్న చిన్న లోపాలు లేకపోతే మరోటి అసౌకర్యం కొంతమందికి కలిగి ఉన్నప్పటికీ ఓవరాల్‌గా అంటే కొన్ని వేల మంది ఒక కార్యక్రమానికి, ఒక సభకి వచ్చినప్పుడు తప్పకుండా పదుల సంఖ్యలోనో, వందల సంఖ్యలోనో కొంతమందికి అసౌకర్యం కలగడం, వాళ్ళు దాన్ని బాహాటంగా వ్యక్తం చేయడం, విమర్శించడం అనేది సహజంగా జరిగేదే. కాబట్టి దాని గురించి మనం పెద్దగా సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం ఉందని నేను అనుకోవట్లేదు లేదు. ఓవరాల్‌గా చూస్తే అసలు అదొక బ్లాక్ బస్టర్ ఈవెంట్. ఎందుకంటే నేను స్వయంగా ఆ ఈవెంట్‌లో ఉన్నాను నేను. నిన్న మీడియా తరపున నేను అక్కడికి వెళ్ళడం రామోజీ ఫిల్మ్ సిటీకి దాదాపుగా ఒక 7 గంటల నుంచి 10 గంటల వరకు 3 గంటల పాటు అక్కడ వేదిక దగ్గరే ఉండి ఆ ప్రోగ్రామ్‌ని నేను వీక్షించడం అది జరిగింది. అంటే నేనే అంటే ఎన్నో ఈవెంట్లు చూసి రిపోర్ట్ చేసి దాని గురించి మాట్లాడినటువంటి నేనే చాలా థ్రిల్ ఫీల్ అయ్యాను. ఒక దశలో నాకు కూడా గూస్ బంప్స్ వచ్చాయని అనిపించింది. అంతగా అనిపించింది. అంటే మహేష్ బాబు ఆ నంది దీని మీద బొమ్మ మీద వచ్చే ఇదైతే ఇంకా అసలు చెప్పలేమన్నమాట. అలాగే మహేష్ బాబు స్పీచ్ కానీ, రాజమౌళి అన్నీ కూడా అంటే వీటన్నిటి కోసం వాళ్ళు ఎంతగానో ఎన్నో రోజులు రిహార్సల్స్ అవి చేసి ఉంటారు డెఫినెట్‌గా. అలాగే ఈవెంట్ కూడా అంటే నభూతో అనైతే చెప్పొచ్చు. భవిష్యత్తు అంటే చెప్పలేం. ఎందుకంటే మళ్ళీ రాజమౌళి రేపొద్దున ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ఇంతకంటే అద్భుతంగా అయిన సెట్లు అవి వేసి, ఇంతకంటే ఎక్కువ జనాల్ని, అభిమానుల్ని సమీకరించి కార్యక్రమం చేసే అవకాశం ఉంది కాబట్టి, మనం భవిష్యత్ అనే పదాన్ని మనం వాడకపోయినా నభూతో అన్నది మాత్రం మనం ఖచ్చితంగా వాడొచ్చు. ఇప్పటివరకు అయితే అది కూడా ఒక సినిమాకి సంబంధించిన విశేషాలు మీడియాకు తెలియజేయడానికి, అభిమానులతో పంచుకోవడానికి, ప్రేక్షకులకి వివరించడం కోసం ఈ స్థాయిలో ఒక ప్రెస్ మీట్ పెట్టడం, దానికి అనేక మంది స్పాన్సర్లు ముందుకు రావడం, తద్వారా కూడా ప్రొడ్యూసర్‌కి రెవెన్యూ జనరేట్ అవ్వడం, ఇదంతా కూడా అంతకుముందు ఎప్పుడు కూడా జరిగి ఉండనిది. భవిష్యత్తులో ఇది కూడా ఒక ట్రెండ్ సెట్టర్ లాగా అన్నమాట. అంటే ఒక సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని కానీ, ఇలాగా ప్రీ రిలీజ్ ఈ సినిమాకి సంబంధించినటువంటి అనౌన్స్‌మెంట్ ప్రెస్ మీట్‌ని అంటే జనరల్‌గా ఓపెనింగ్ దీన్ని కూడా ఈవెంట్‌ని కూడా ఇలాగ మార్కెట్ చేయొచ్చు అనే దీన్ని ఆయన రాజమౌళి మళ్ళీ ఒకసారి మన తెలుగు సినిమాకనే కాదు, హిందీ సినిమాకి అందరికి కూడా ఇలా కూడా మనం నిర్మాతకి రెవెన్యూ జనరేట్ చేయొచ్చని చూపించడం అనేది చెప్పుకోదగ్గ విశేషం. అందుకు గాను మనం రాజమౌళికి మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఇకపోతే దానికి సంబంధించిన రెస్పాన్స్ అయితే సోషల్ మీడియాలో బీభత్సంగా ఉంది. ఎవరో కొద్దిమంది పెద్దగా ఏముంది అది ఇది అని చెప్పి కావాలని పెదవి విరుపులు విరిస్తే విరవచ్చు, కానీ ఓవరాల్గా చూస్తే మాత్రం చాలా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది ఆ గ్లిమ్స్ కానీ, నిన్న జరిగిన ఈవెంట్ కానీ. అయితే ఇక్కడ ఒక్కటే ఏంటంటే రాజమౌళి ఏ ఉద్దేశంతో తను ఆ వ్యాఖ్య చేశాడో మనకు తెలియదు. ఇప్పుడు ఉదాహరణకి ఇందులో మహేష్ బాబు రాముడిగా చూపించబోతున్నామని చెప్పాడు. అలాగే మహేష్ బాబుకి ఇందాక చెప్పాము ఆ నంది దీని మీద తను ఇచ్చే ఎంట్రీ ఉంటుంది. అటు నిన్న జరిగినటువంటి ఈవెంట్లో కానీ, గ్లిమ్స్లో కానీ అది ఉంది. అలాగే ఒక డివైన్ టచ్తో ఈ సినిమాని అంటే సైంటిఫిక్ ఫిక్షన్ గాను, ఇటు దీన్ని తీర్చిదిద్దుతున్నారనే విషయం మనకు తెలుస్తుంది. అందులో హనుమంతుడిని ఇలాగే ఇంతమందిని చూపించి తను నాకు దేవుడంటే పెద్దగా నమ్మకం లేదు, నాకు దేవుడంటే ఇష్టం లేదు అన్నట్టుగా ఆయన మాట్లాడడం అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వివాదాస్పదం అవుతుంది. అంటే దేవుడంటే నీకు నమ్మకం లేకపోయినా కూడా ఇటువంటి దేవుడి సినిమా ఎందుకు తీస్తున్నావు అంటే కమర్షియల్గా మాత్రమే చూస్తున్నావా అంటే ఒక నాస్తికుడు ఒక దేవుడి పటాలకు సంబంధించినటువంటి బిజినెస్ పెట్టడం కానీ లేకపోతే ఇంకోటి చేయడం లాంటి దాంతో పోల్చుతూ రాజమౌళిని చాలా ఘాటుగా కొంచెం ఆవేదనతో ఇలాగా విమర్శిస్తున్నారు. మరి ఆయన అంటే నిన్న జరిగింది ఏంటంటే అది గ్లిమ్స్ ఏదైతే ఉందో అది చాలా పెద్ద స్కేల్లో స్పెషల్లీ ఎరెక్టెడ్ ఎల్ఈడి దాని మీద దాన్ని టెలికాస్ట్ చేశారన్నమాట. ఆ టెలికాస్ట్ చేయడం కోసం అని చెప్పి దాదాపుగా దాన్ని ఇచ్చేయడం కోసం 45 జనరేటర్లు పెట్టాల్సి వచ్చిందని ఆయన రాజమౌళి గారు స్వయంగా చెప్పాడు. అంటే ఒక ఎల్ఈడి దీన్ని చేయడం కోసం దాని మీద జస్ట్ ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ ఉన్న ఒక వీడియోని స్ట్రీమ్ చేయడానికి లేదంటే టెలికాస్ట్ చేయడానికి 45 జనరేటర్లని వాడారంటే ఎంత పవర్ఫుల్లో మనం దాన్ని బట్టి అర్థమవుతుంది. అయితే ఇది టెక్నికల్ రీజన్స్ వల్ల లేకపోతే వేరే రీజన్స్ వల్ల
మొత్తం మీద మొదటి 2 సార్లు అది ఫెయిల్ అయింది. తర్వాత కొంచెం గ్యాప్ తీసుకొని, ఆ గ్యాప్‌లో సుమతో యాంకరింగ్ అది చేయించి, ఒక 5, 10 నిమిషాల తర్వాత మళ్ళీ దాన్ని చేయడము, అది అద్భుతంగా ప్లే అవ్వడము, జనాలందరూ ఉర్రూతలూగడం, కేరింతలు కొట్టడం అంతా జరిగింది. తర్వాత దాన్ని నాకు తెలిసి ఒక 3, 4 టైమ్స్ మొత్తం మీద దాన్ని మళ్ళీ వన్స్ అగైన్ అనే ఫ్యాన్స్ దీనికి తలొగ్గి దాన్ని ప్లే చేయడం అన్నది జరిగింది. అదంతా బాగానే జరిగింది. కానీ ఆ సందర్భంగా చూడు మేమింత చేసాము, చేస్తే మా నాన్నగారు కానీ, మా మిసెస్ కానీ, రమ కానీ హనుమాన్‌కి ఎంతో భక్తులు. మరి ఇప్పుడు హనుమంతుడు ఏం చేశాడు అన్నట్టుగా ఆయన చెప్పడం అన్నది చాలామంది రాజమౌళి ఏంటి ఇలా మాట్లాడడం అని ఇది ఇది చేస్తున్నారు, బాధపడుతున్నారు. కొంతమంది ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఏదైనప్పుడు నాకు కూడా ఎందుకు రాజమౌళి ఇలాగా అంటే ఒక సాంకేతిక తప్పిదాన్ని నిజానికి ఇప్పుడు మన హైదరాబాద్లో చాలా తరచుగా వర్షాలు పడుతుండడం మనం చూస్తున్నాం. అటువంటిది ఏదైనా జరుగుతుందేమో అని నేను అనుకున్నా. ఇలా ఓపెన్ ఆడిటోరియంలో పెట్టారేంటి, ఓ పక్క సడన్గా ఆల్ ఆఫ్ సడన్ వర్షాలు పడుతున్న టైంలో ఇప్పుడు సడన్గా వర్షం వస్తే ఏమవుతుంది, ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి చేసిన ఈవెంట్ ఎలాగా ఏంటని మేము అనుకున్నాం. కానీ అటువంటిది ఏమీ జరగలేదు నిజానికి. సాంకేతికమైనటువంటి తప్పిదం కావచ్చు, లేకపోతే అక్కడ వాళ్ళు ఎవరైతే దాన్ని ఆపరేట్ చేశారో వాళ్ళ చేసిన ఎర్రర్ వల్ల కావచ్చు. మొత్తం మీద అది 1-2 సార్లు అవ్వకపోవడాన్ని దానికి చూడు హనుమంతుడు మరి ఏమయ్యాడు, మీరు ఆరాధించే హనుమంతుడు మనల్ని ఇక్కడ ఈ కార్యక్రమం సజావుగా సాగకుండా ఇలా ఎందుకు చేశాడు అన్నట్టుగా ఆయన మాట్లాడడం అనేది ఇప్పుడు చాలా సోషల్ మీడియాలో బీభత్సంగా చర్చనీయాంశం అవుతుంది. మరి అది కూడా ఆయన వ్యూహాత్మకంగా మాట్లాడా, లేకపోతే అప్పటికప్పుడు అక్కడ అంత అలా జరుగుతుంటే అంత పెద్ద భారీ ఎత్తున చేస్తున్నటువంటి ఈవెంట్లో ఏదైతే చూపించడం కోసం ఎక్కడెక్కడి నుంచో దూరం నుంచి అభిమానులను కూడా అక్కడ వచ్చేలా చేసి అంత లార్జ్ స్కేల్లో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చేసినటువంటి ఈవెంట్లో అది టెలికాస్ట్ చేయడం అనేది కుదరకపోవడం వల్ల టెంపరీగా అప్పుడు ఎదురైనటువంటి చిన్న అడ్డంకి వల్ల ఆయన వెంటనే కొంచెం నిరాశకు గురై అలా మాట్లాడా ఏంటనే దాని మీద ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతుంది. అంతే కదా, ఇప్పుడు ఒక సాంకేతిక తప్పిదానికి మనం అంటే నిజానికి సడన్గా వర్షం పడడమో, లేదంటే గాలి దుమ్ము రావడమో, లేదా మరోటో జరిగితే అలాగైనా అనడానికి అవకాశం ఉంటుంది. అలా జరిగినా కూడా అనకూడదు నిజానికి. ఎందుకంటే చెప్పా కదా, మన హైదరాబాద్లో ఎప్పుడు వర్షం పడుతుందో, ఎప్పుడు ఇదవుతుందో తెలియని పరిస్థితుంది. సడన్గా అలా సడన్ వర్షం పడిపోయి రోడ్లన్నీ ట్రాఫిక్ జామ్ అయిపోయి గంటల తరబడి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాము. అటువంటిది అసలు నిజానికి నిన్న అటువంటి ఏది జరగకుండా ప్రశాంతంగా హాయిగా జరిగింది. ఇదొక చిన్న సాంకేతికపరమైనటువంటి కారణం వల్ల ఆ టెలికాస్ట్లో మొదటి 2 సార్లు ఫెయిల్ అయింది. తర్వాత 4-5 సార్లు హ్యాపీగా దాన్ని ప్లే చేశారు. జనాలందరూ బీభత్సంగా ఎంజాయ్ చేశారు. మరి ఎందుకని ఆయన ఆ మాట అన్నాడనే దాని గురించి ఇప్పుడు పెద్ద స్థాయిలో చర్చ జరుగుతుంది. అది పక్కన పెడితే, అది మినహాయిస్తే ఓవరాల్గా ఈవెంట్ గ్రాండ్ సక్సెస్. ముఖ్యంగా నిన్నటి రోజుకు ఉన్నటువంటి మరో విశిష్టత ప్రత్యేకత ఏంటంటే, నిన్న సూపర్ స్టార్ కృష్ణ వర్ధంతులు. అంటే ఆయన భౌతికంగా మనకి దూరమైన రోజు. అంటే అంటే ఏరి కోరి ఆ తేదీని ఎంపిక చేసుకున్నారా ఏంటో మనకు తెలియదు కానీ, లేదంటే యాక్సిడెంటల్గా అలాగా వచ్చిందో మనకు తెలియదు కానీ, నిన్న కృష్ణ గారి వర్ధంతి సందర్భంగా కృష్ణ గారి అబ్బాయి మహేష్ బాబు గుంటూరు కారం తర్వాత నటిస్తున్నటువంటి ఈ సినిమాకి సంబంధించినటువంటి అనేక విశేషాలు, టైటిల్ అనౌన్స్ చేయడము, తర్వాత గ్లిమ్స్ రిలీజ్ చేయడము, వీటన్నిటికంటే ముఖ్యంగా మహేష్ బాబు ఇందులో రాముడిగా కనిపిస్తున్నాడనే ఒక అతిపెద్ద న్యూస్ని బ్రేక్ చేయడము, ఇన్ని ప్రత్యేకతలతోటి నిన్న ఈవెంట్ జరగడం అని మనం అంటే మహేష్ బాబు ఫ్యాన్స్ కానీ అందరూ కూడా సెలబ్రేట్ చేసుకునే ఇది. ఇంకంటే ఇప్పుడు నిన్న ఈ వరుసగా ఇన్ని అప్డేట్స్ వస్తుంటే, ప్రియాంక చోప్రా ఫస్ట్ లుక్, పృథ్వీరాజ్ సుకుమారన్ ఫస్ట్ లుక్, శృతి హాసన్ సాంగ్కి సంబంధించిన ఇవన్నీ టపా అసలు వ్యవధి అన్నది లేకుండా రోజు విడిచి రోజు అలాగా వరుస అప్డేట్స్ ఇస్తుంటే అందరూ అనుకున్నారు ఏంటి షూటింగ్ కానీ అయిపోయిందా, ఇంకా త్వరలో 2027 కాకుండా 2026లోనే ఈ సినిమా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారా, అందుకోసం ఇన్ని అప్డేట్స్ వరుసగా ఇస్తున్నారా ఏంటని కూడా కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేశారు, అనుమానపడ్డారు. కానీ నిన్న 2027 సమ్మర్లో వస్తుందని చెప్పి నిన్న అఫీషియల్గా డేట్ కూడా, అంటే పర్టికులర్ డేటు మంత్ అది అనౌన్స్ చేయనప్పటికి కూడా సమ్మర్ అని చెప్పి అన్నారు. అయితే రాజమౌళి సినిమాలు జనరల్గా లేట్ అవుతాయి కాబట్టి కొంచెం అటు ఇటుగా అయినా
మొత్తం మీద 2027 అయితే వస్తుందని చెప్పి మనకి కన్ఫర్మ్ అయింది. మరి ఎందుకు ఇన్ని అప్డేట్స్ ఇన్ని చేశారని అంటే, ఎందుకంటే నిన్న జరిగినటువంటి ఈవెంట్‌ని ఒక ప్రముఖ ఓటీటీ సంస్థకి జియో హాట్‌స్టార్‌కి స్ట్రీమింగ్ రైట్స్ దాదాపుగా మరి 50 కోట్లకి ఆ స్ట్రీమింగ్ రైట్స్ ఇచ్చారని చెప్పి అంటున్నారు. ఆ ఫిగర్‌లో ఎంత వరకు వాస్తవం ఉందన్నది మనకు తెలీదు గానీ, నిన్న ఈవెంట్‌కి అయితే మాత్రం చాలా కోట్లాది రూపాయలు ఖర్చు చేశారని మాత్రం మనకు చెప్పక తప్పదు. ఓన్లీ ఆ స్టేజ్‌కే ఒక రేంజ్‌లో ఖర్చయ్యి ఉంటది. వారణాసి సెట్‌ని అక్కడ వేశారు. అంటే రాజమౌళి అంటేనే దేనికి ఆయన కాంప్రమైజ్ అవ్వడు. ఖర్చు గురించి ఆలోచించడం గానీ అయి చేయడు. ఎందుకంటే ఎంత ఖర్చు పెట్టినా గూడా దానికి పెట్టిన ఖర్చుకి పదింతలు వెనక్కొచ్చే వ్యూహాలు ఆయనలో ఉంటాయి కాబట్టి, ఇప్పుడు ఉదాహరణకి దీనికి ఒక 5 కోట్లో, 10 కోట్లు, 20 కోట్లు అయినా కూడా మరి 50 కోట్ల రెవెన్యూ అనేది అసలు అంతకుముందు ఎప్పుడు మన తెలుగు సినిమా చరిత్రలో గాదు, భారతీయ సినిమా చరిత్రలో గాదు, ప్రపంచ సినిమా చరిత్రలోనే మొదటిసారి. సినిమాకి ఆడియో నుంచి ఆడియో రైట్స్ అని, ఓటీటీ రైట్స్, శాటిలైట్ రైట్స్, ఓవర్సీస్ రైట్స్ ఇలా ఈ రైట్స్ ఉంటాయి. కానీ ఫస్ట్ సినిమా అనౌన్స్మెంట్‌కి సంబంధించి సినిమా విశేషాలు జనాలకి తెలియజేసే ఒక ఈవెంట్‌ని కూడా మార్కెట్ చేయడం అనేది ఈ సినిమాతోటే స్టార్ట్ అయింది. భవిష్యత్తులో మరికొంతమంది దీన్ని ఒక ఆదర్శంగా గానీ, స్ఫూర్తిగా కానీ తీసుకొని అటువంటి ప్రయత్నాలు చేస్తే చెయ్యొచ్చు. ఇదైతే మాత్రం ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్‌గా అంటే చరిత్రలో నిలిచిపోద్ది. ఎలాగైతే 'బాహుబలి' ఒక పాన్ ఇండియా సినిమాలాగా దాదాపుగా వందలాది కోట్లు కలెక్ట్ చేసి తెలుగు సినిమా గర్వపడేలా చేసిందో, ఇప్పుడు ఈ సినిమా 'వారణాసి' అనే సినిమా కూడా మొదటి ప్రెస్ మీట్ తోటే రెవెన్యూ జనరేట్ చేసినటువంటి సినిమాగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోద్దని మనం చెప్పక తప్పదు. ఇక ఈ సినిమా ఇంకా 2027లో వచ్చినా, ఇంకొంచెం లేట్ అయ్యి 2028లో వచ్చినా కూడా అప్పటి వరకు ఫ్యాన్స్ ఎవరు కూడా డిసప్పాయింట్ అవ్వకుండా మధ్యలో ఎలాగో మరోటి రిలీజ్ చేస్తారు. రేపు ఆగస్టులో మహేష్ బాబు బర్త్డే వస్తుంది. మహేష్ బాబు బర్త్డేకి ఏదైనా ఒక స్పెషల్ ఇది ఒకటి రిలీజ్ చేస్తారు. అలాగే ఈ సినిమాలో నటిస్తున్నటువంటి ప్రియాంక చోప్రా బర్త్డేకి కానీ, లేకపోతే రేపు మళ్ళీ కృష్ణ గారి జయంతికి కానీ, ఇలాగ ప్రతి సందర్భంలో ఏదో ఒక చిన్న అప్డేట్ తోటి ఆడియన్స్ని, మహేష్ బాబు ఫ్యాన్స్ని, రాజమౌళి ఫ్యాన్స్ని ఎంటర్టైన్ చేసే ప్రయత్నాలు చేస్తారు. కాబట్టి 2027 సమ్మర్లో కాకుండా 2028 సమ్మర్లో వచ్చినా కూడా ఫ్యాన్స్ కానీ, జనరల్ ఆడియన్స్ కానీ ఎవరు డిసప్పాయింట్ అవ్వకుండా ఆ సినిమా కోసం ఈగర్‌గా వెయిట్ చేసే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఒక తెలుగు సినిమా స్థాయిని తన ప్రతి సినిమాతోటి, ఇప్పుడు 'బాహుబలి' తోటేమో పాన్ ఇండియా, 'RRR' తోటేమో పాన్ వరల్డ్ స్థాయికి తీసుకెళ్ళాడు. ఈవెన్ ఆస్కార్‌ని కూడా మనకి తీసుకొచ్చి ఇవ్వగలిగాడు. ఇప్పుడు ఈ సినిమాని దాదాపుగా 120 దేశాల్లో విడుదల చేసేందుకు రాజమౌళి సన్నాహాలు చేస్తున్నాడని మనకు తెలుస్తుంది. అంటే ఇంగ్లీష్ సినిమాలు కూడా సైమల్టేనియస్‌గా అన్ని దేశాల్లో రిలీజ్ అవుతాయో లేదో మనకైతే తెలియదు. అక్కడ అమెరికాలో అక్కడ రిలీజ్ అవుతుంది. తర్వాత మన ఇండియాలో కూడా రిలీజ్ అవుతాయి. ఎందుకంటే అమెరికా తర్వాత ఇండియా వాళ్ళకి అతిపెద్ద మార్కెట్ కాబట్టి ఇక్కడ కూడా రిలీజ్ అవుద్ది. కానీ మిగతా ఇన్ని దేశాల్లో రిలీజ్ అవుద్దా అన్నది మనకి తెలీదు. కానీ మహేష్ బాబుతో తను రూపొందిస్తున్నటువంటి 'వారణాసి' అనే సినిమాని ప్రపంచవ్యాప్తంగా 120 దేశాల్లో విడుదల చేసేందుకు రాజమౌళి సన్నాహాలు చేస్తున్నాడనే విషయం మనం విన్నప్పుడు డెఫినెట్‌గా గూస్ బంప్స్ వస్తాయి. అంటే ఇప్పుడే 120 దేశాలంటే సినిమా ఈ అప్డేట్స్ అవి వచ్చే కొద్దీ ఇంకా సంవత్సరంన్నర టైము ఉంటది కాబట్టి అప్పటికి 120 సంఖ్య 130, 140, 150కి వెళ్ళినా కూడా మనం ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. ఏదేమైనా మన తెలుగు వాళ్ళందరూ గర్వపడేలాగా, ఇంకా చెప్పాలంటే మన ఇండియన్స్ అంతా కూడా గర్వపడేలా చేసినటువంటి రాజమౌళికి ఈ సందర్భంగా మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పక తప్పదు.